కువైట్‌లో చాలా వరకు మోసాలు, దారుణాలు సాధారణం అయిపోయినాయి. ఒకప్పుడు ఓయమ్మ అనుకుంటా ఉన్నాము. ఇప్పుడైతే మామూలే గదా! అనుకుంటున్నారు. స్వార్థం మీద స్వార్థం అయిపోయింది. కువైట్ గాని, మన ఇండియాలో ప్రపంచం అంతా స్వార్థం అయిపోయింది. ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కువైట్‌లో డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు కువైట్‌లో చాలా వరకు మన తెలుగోళ్ళు సీటీలేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా అయ్యే సీటీలేస్తారనమాట. సీటీలేసిన తర్వాత 500 దినార్లు, 1000 దినార్ల సీటీ, 2000 సీటీ అని చెప్పి ఇలా చేసుకొని ఒక ఒక సీటీ, 2 సీటీలు బాగా నమ్మకంగా ఉన్నోళ్ళు నెక్స్ట్ టైమ్ వేసేటప్పటికి ఈ తీసుకున్నోళ్ళు ఎవరైతే ఈ సీటీలు తీసుకుంటారు కదా! వాళ్ళైతే తెలియకుండా ఇండియాకెళ్ళిపోతున్నారు. అంటే జెండా ఎత్తేస్తారనమాట. ఇప్పుడు ఆ కట్టించుకున్నోడు ఆ కట్టే ఇప్పుడు మిగతా బాధితులు ఉంటారు కదా! వాళ్ళేమైపోవాలి? మంచి డబ్బులు తీసుకునేది, ఖర్చు పెట్టేసుకునేది అని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టేసుకొని, బ్లాక్‌లో పెట్టేసుకొని రాత్రికి ఎక్కడికైనా పారిపోవడం, లేకనంటే ఇండియా టికెట్ తీసుకొని ఇండియా వెళ్ళిపోవటం ఇలా చేస్తారనమాట. ఇప్పుడు మనం వచ్చింది అసలు ఈ సీటీలు ఎందుకు ఏస్తారో నాకు అర్థం కాల. అప్పులు సాధారణమే. ఇప్పుడు హ్మ్, నా సూచన ఏందంటే ఒకరి ఆ సీటీలు అలా కట్టుకోకుండా ఎందుకంటే ఎవరు ఏ టైంలో ఎలా చేస్తారో తెలియదు. అలాంటప్పుడు మనమే ఏదో ఫ్రెండ్ దగ్గరో లేకనంటే పక్క ఇంట్లోళ్ళో ఎవరో మనకు సీట్లు లేకుండా మామూలుగా వడ్డీకి ఇచ్చినోళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు వడ్డీకి ఇచ్చేవాళ్ళు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా నమ్మకంగా ఉండాలనమాట. పూర్తిగా తెలిసినోళ్ళకైతేనే ఇవ్వాలి. నమ్మకంగా ఉన్నోళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఇలా తెలిసి ఒక ఫ్రెండ్ చెప్పాడు, చుట్టాలు చెప్పారు. రికమెండేషన్ అనమాట కొంతమందికి. "నేనున్నాలే ఇయ్యిబ్బా" అని చెప్పేది అవ్వాలుండేది. ఇలా చేస్తాననమాట. ఇలా ఉన్నప్పుడు అతను పారిపోవడం గానీ, ఎగ్గొట్టం గానీ, "నువ్వెవరు? నువ్విచ్చినావా నాకు" అనటం గానీ చాలా చాలా వరకు జరుగుతున్నాయనమాట. ఇలా జరిగినప్పుడు ఇచ్చినాయన మోసం అవుతుంది. చేసేవాళ్ళు అందరూ మోసం అయిపోయి ఈళ్ళు ఇరుక్కుంటున్నారనమాట. ఈళ్ళు నెత్తినేసుకొని ఈళ్ళు కట్టాల్సొస్తుంది డబ్బులు. అసలు ఎందుకు ఈ విధంగా తయారవుతారో తెలీదు. ఎంతో ఇష్టంగా తీసుకున్నప్పుడు అదే ఇష్టంగా ఇవ్వాలి గదా డబ్బులు. ఇప్పుడు నువ్వు వచ్చినట్టే అ అతను వచ్చారు. డబ్బులు ఏదో నిన్ను నమ్మే ఇస్తున్నారిప్పుడు. కోవిడ్‌లో చాలా వరకు నిన్ను నమ్ముకొని ఇస్తాడులే అబ్బా అని చెప్పి కదా ఇస్తాంది. ఎక్కువగా అప్పులు అట్లా తీసుకుంటున్నారు. వడ్డీకి అలాగే తీసుకుంటున్నారు. సీటీలు అలాగే తీసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడిపోయి, కొన్ని ఏళ్లుగా దశాబ్దాలుగా ఇక్కడే ఉండి, ఒక్కసారిగా ఈ డబ్బులు పోగొట్టుకుంటే ఎంత బాధుంటది? ఆ బాధకు ఆ బాధకు ఎవరు బాధ్యులు? నువ్వే గదా! ఎవరైతే మోసం చేసావో నువ్వే గదా! ఇలా మోసం చేసి ఆ డబ్బులు తీసుకోవటం వల్ల నీకు, నీ ఫ్యామిలీకి ఏమన్నా మంచిదా? ఈ మధ్య 2 వీడియోలు చేశా కదా! టిక్‌టాక్‌లో ప్రేమలు ఎక్కువైపోయాయి. అలాగే మోసాలు ఎక్కువైపోయాయని చెప్పి. దాంట్లో ఇది కూడా ఈ వీడియోకి సంబంధించి కూడా వచ్చాది. ఇప్పుడు ఒకామె అతన్ని బాగా వాడుకుంటుంది. ఆ వాడుకున్న తర్వాత వాడి కాడ నిన్నంతా లాగేసుకుంటది. ఎందుకంటే వాడు ఇన్నోసెంట్ కావచ్చు. బాగా వాడుకొని లాస్ట్‌కి అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి ఎగ్గొట్టేసి లాస్ట్‌కి నువ్వెవర్రా అనే రకంలో ఉండాలి. సేమ్ మగవాళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఆమె ఒకరోజు అమాయకంగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి ఉండటం గానీ ఇలా చేయకుండానే డబ్బులు తీసుకోవటం, అది చేస్తాను, ఇది చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకోవటం, మళ్ళీ ఇస్తా, రేపు ఇస్తానటం. ఏం మర్చిపోతానా మీ ఫ్రెండే గదా! ఒకే ఊరు గదా! అని చెప్పి తీసుకోవటం, నామాలు పెట్టడం. ఇలా పెట్టడం వల్ల పాపం ఆ అమ్మాయి గాని, ఆ అబ్బాయి గాని ఎంత కష్టపడి ఎన్ని రోజులు కష్టపడితే ఆ డబ్బు మన చేతిలోకి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇలా తీసుకోవడం వల్ల ఎందుకైనా మంచిదా? ఎంత పాపమో. ఒకరి కష్టాన్ని మనం దోచుకున్నట్లే గదా! ఇలా ఎందుకు మారిపోతున్నారో నాకైతే అర్థం కాలా. ఇది ఏందో మరి. ఎందుకు ఇలా పాపం పనులు పెద్దోళ్ళు అదే ప్రవచనాలు చెప్తారు కదా! 1000 మంది ఉన్న గోవుల్లో తన బిడ్డ ఆ 1000 గోవుల్లో కరెక్ట్‌గా ఎత్తుక్కొని మరి వాళ్ళ తల్లి కాడికి పోతది. అదేవిధంగా ఎన్ని కర్మలు చేసినా గానీ ఎవరి కర్మ వాళ్ళకే తగులుతది. ఎవరు చేసిన తప్పులకు వాళ్ళే బాధితులు. పక్కనున్నోళ్ళకి తగలదు, చేసేవాళ్ళకి తగలదు. ఎవరైతే బాధింపబడతారో వాళ్ళే వాళ్ళకే ఇది. ఎందుకు ఇప్పుడు మనం వచ్చేటే ఓళ్ళొచ్చినారు. చాలా అంటే చాలా బాధల్లో సంపాదించుకుంటున్నారు. కొట్టించుకోనో, ఆ నిద్రాహారాలు మానేసుకొని, తిట్టించుకోనో, కొట్టించుకోనో ఏదో నయానా భయానా చేసుకొని రూ. 10 సంపాదించుకుంటే అది కాస్త వడ్డీ వస్తదని చెప్పి ఆశతో ఏరే వాళ్ళకి ఇవ్వడం, వోళ్ళు మోసం చేయడం.
ఎంత పాపం. దయచేసి ఇలాంటి పనులు చేయకాకండి. చెప్పి చెప్పి నోళ్ళు పోతున్నాయి కానీ ఇలా ఎందుకు తయారవుతున్నారో నాకైతే అర్థం కాదు అసలు. ఓకేనా, ఇంక నుంచైనా మారండి. నేను ప్రతి ఒక్క వీడియోలో మారండి మారండి ఇది ఏ విధంగా నేను వీడియో చేసే కొద్దీ ఇంకా పాపాలు పెరిగిపోతున్నాయి, న్యూస్లు వస్తూనే ఉన్నాయి. అలా చెప్పకుండా ఉంటే బాగుండేమో. సరే కానీ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నొక్కేసేయండి, అలాగే లైక్ బటన్ ఉంటుంది లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఇలాంటి పనులు చేయకాకండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం.